సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి ఠాగూర్ పద్మిని 11వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఓటర్ మహాశయులను కలిసి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మద్దతు కోరారు. పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి నాయకత్వంలో ఇంద్రేశం మున్సిపాలిటీకి అభివృద్ధి దిశలో ముందుకు సాగుతామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర సింగ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఈ కొత్తగా ఏర్పడ్డ ఇంద్రేశం మున్సిపాలిటీ నుంచి 11వ వార్డ్ కౌన్సిలర్గా మా చెల్లె పద్మిని గారిని నిలబెట్టడం జరుగుతుంది. మేము మా ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో మరియు ఎంపీ రఘునందన్ రాయ్ నాయకత్వంలో మరియు ఎమ్మెల్సీ అంజిరెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నాము. ప్రజలకు ఉన్న ఏ సమస్యలైనా వాటిని గుర్తించి తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. అత్యధిక మెజార్టీతో 11వ వార్డు బీజేపీ అభ్యర్థి పద్మిని గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాము. కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోడీ నాయకత్వం చేశారో అలాగే మేము కూడా చేసి నిరూపించుకోవాలని మరి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. జై హింద్. మరి ఇక్కడ గెలిచిన ఫస్ట్ రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ దీపాలను విద్యుత్ దీపాలు దానిలను అన్ని చేయాలని కోరుకుంటున్నాము. బస్ भारत माता की जय. जय बीजेपी. जय नरेंद्र मोदी. हम इंद्रेशम कॉलोनी से ठहरे हुए हैं. इंद्रेशम म्यूनसिपालिटी 11th वार्ड ठाकुर पद्मिनी 11th वार्ड काउंसलर कैंडिडेट. सबको नमस्कार. ठीक है, रहने दो.